ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మధ్యాహ్నం సరిగ్గా 3:30 తీయటి శుభవార్తతో నీ ఇంటికి వస్తాను బిడ్డ, ఆహ్వానిస్తావా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా చక్కని సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, దేనికైనా సరే ఎదురు చూడడం చాలా మంచి విషయం అమ్మా. ఎదురు చూడడంలో ఎంతో ఆతృత ఉంటుందో ఎంతో ఆనందం కూడా అంతే ఉంటుంది. జరగదని తెలిసి కూడా ఎంత బాధపడతామో జరుగుతుంది, ఖచ్చితంగా నాకు జరుగుతుందని ఆశపడి ఎదురు చూపులో కూడా అంత ఆనందం ఉంటుంది. కానీ ఎదురు చూడడమే కాదు, ఎదురు చూసిన తర్వాత దానికి గల కృషి అనేది నువ్వు చేయాలి. ఏదైతే నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, దేనికోసమైతే ఆరాటపడుతున్నావో దానికి కావలసినటువంటి కృషి, శ్రమ, ముందడుగు తప్పకుండా వేయాలి. అప్పుడు నువ్వు ఎదురు చూసినప్పుడే కొంచెమైనా సరే దానిలో నీకు ఆతుడితో పాటు అందులో ఫలితం కూడా నువ్వు అనుభవించగలుగుతావు తల్లి. కొన్నిసార్లు బంధాల విషయంలో ఎదురు చూడడం అని తప్పు. ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరగవచ్చు, అది కూడా నువ్వు చూసుకోవాలమ్మా. అలాగే ఇది చేయాలి ఇప్పుడు అనుకున్నప్పుడు దానికోసం నువ్వు అలా చూస్తూ ఉంటే సమయం దాటిపోతుంది కదా, కావాలన్నా కూడా మళ్ళీ తిరిగి రాదు. అలాంటప్పుడు ఎదురు చూపు అనేది చాలా తప్పైన విషయం. కాబట్టి కొన్నిసార్లు మంచిది తల్లి, కొన్నిసార్లు నష్టం జరుగుతుంది, అలాగే మనసుకు కష్టం కూడా కలుగుతుంది. సందర్భాన్ని బట్టి తెలుసుకొని నడుచుకోవాల్సి ఉంటుంది తల్లి. ఇప్పటి నుంచైనా సరే ఎదురు చూడడం మానేసి పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది, ఫలితం అనేది నీకు చేరువవుతుంది. ఎదురు చూస్తూ ఉంటే అవకాశాలు కూడా దూరం అయ్యి శూన్యంలా మిగిలిపోతాయి. పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండడం మంచిదే, కానీ ప్రతి దానికి కూడా వేచి చూస్తూ చివరికి వేదన మాత్రం మిగిల్చుకోవడం బాధాకరమే కదా. కాబట్టి భగవంతుడి మీద భారం వేసి నిశ్చయంగా ఉన్న అవకాశాలు ఉపయోగించుకుంటూ ముందుకు వెళితే మీ యొక్క జీవితం అనేది తృప్తిగా సాగుతుంది బిడ్డ. నీ జీవనంలో మంచి సంతృప్తి కూడా మిగులుతుంది. అలాగే నువ్వు ఏ పని చేయాలనుకున్నా సరే అందరికీ చెప్పుకొని చేస్తున్నావో అలా నువ్వు అవసరం లేదు తల్లి. నువ్వు చేయాల్సిన పని అనేది చక్కగా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అందులో ఫలితం వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుంది. బిడ్డ, ఇప్పుడు కూడా నువ్వు ఆధారపడద్దు. ఎందుకో తెలుసా తల్లి, కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. కాబట్టి ఆస్తి ఉందని ధైర్యంగా ఉండద్దు. ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉండండి, లేదంటే నీ పతనానికి నువ్వే తోడవుతావు. కాబట్టి ఆస్తిని చూసి ధైర్యంగా కూర్చుని తింటే కొండలు కరిగిపోతాయి. కాబట్టి నువ్వు కష్టపడి పని చేయాలి. నువ్వు కష్టపడి పని చేస్తేనే ఆస్తి నిలబెట్టుకోగలవమ్మా. మంచిగా నలుగురికి కూడా ఉపయోగపడగలవు. రేపటి పౌరులకు నువ్వు నిదర్శనంగా ఉండగలవు. కాబట్టి నీ ఆస్తిని పెంచుకునే విధంగా నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నించాలి. నీ యొక్క సౌందర్యాన్ని చూసి ఎప్పుడు కూడా ఆనందపడకు. ఎందుకో తెలుసా, పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించిన దండగే, ఎంత అందంగా ఉన్న దండగే, ఎంత సువాసన ఉన్నా సరే దండగే కదా. కాబట్టి ఎంత అందంగా ఉన్నా సరే మనసు అనేది మంచిగా ఉండాలి. మనసు మంచిగా ఉన్నప్పుడే ఆ యొక్క అందానికి విలువ, ఆ యొక్క వ్యక్తిత్వానికి విలువ. వ్యక్తిత్వం అనేది బాగా లేకపోతే ఎంత అందంగా ఉన్నా కూడా పనికిరాదు. కళ్ళ ముందు చూసి ఎప్పుడు కూడా ఏది ఇష్టపడద్దమ్మా, చూసిందల్లా కూడా ఇష్టపడకూడదు. కళ్ళ ముందు ఏదైనా ఉంటుందంటే ఎంత కష్టపడినా సరే, అంటే ఇష్టపడితే నీకు కొన్నిసార్లు దక్కదు. కాబట్టి చూసిందల్లా కూడా నువ్వు ఇష్టపడకుండా ఉండకూడదు తల్లి. ఎంత సంపాదించినా కూడా బయట అనేది పడకూడదు. బయటపడ్డావనుకో ఇతరులు ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేయాలని, నిన్ను తొక్కే వాళ్ళు, నిన్ను
ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఎంత సంపాదించినా సరే బయటపడొద్దు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు బిడ్డ. నీ పక్కనే నీ పతనాన్ని కోరుకునేవారు నీకు తెలియకుండానే ఉన్నారు. వారికి ఏ అనుమానం కూడా ఎలాంటిది కూడా ఇవ్వకుండా నిశ్శబ్దంగా సంపాదించు, నిశ్శబ్దంగా అనుభవించు. ఇంకా సంపాదించాలని తాపత్రయంతో నీ వంతు కృషి చేయు. నీకు ఏమీ లేదని బాధపడవద్దు. ఎందుకు లేదో ఈ జీవితం నీది తల్లి. ఈ జీవితంలో తప్పకుండా నీకైన భాగం అనేది ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ నీకు లేనిదంటూ ఏముంటుంది చెప్పు? తక్షణం బ్రతకడానికి దారిని వెతకాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీలో ఉన్న ఆ హృదయం, నీలో ఉన్న సామర్థ్యాన్ని, తన బలాన్ని ఎప్పుడు కూడా వదులుకోదు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆత్మధైర్యమే నింపుకుంటుంది బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా నమ్ముకున్నావనుకో, ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు నీకు నువ్వు ధైర్యంగా ఉండడం ఖచ్చితంగా అవసరమే తల్లి. నీ ఉన్న పరిస్థితి తప్పకుండా మారుతుంది. అది కష్టపడితే ఏదైనా సరే కష్ట పరిస్థితి నుంచి నువ్వు ఎప్పుడైతే బయటపడాలి అనుకుంటున్నావో తప్పకుండా నీకైన కాలం వచ్చి తీరుతుంది. అలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి వ్యక్తిత్వానైనా సరే పరిస్థితులు మారుతాయి. సున్నితంగా ఉన్నవాడిని, కఠినంగా ఉన్నవాడిని, సున్నితంగా కాలం పాటు మనిషిలో మార్పు సహజంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఒకేలా ఉండరని ఎవరిని కూడా అనుకోవద్దమ్మా. కాలం కూడా ఈ క్షణం ఉండొచ్చు, కానీ మరుసటి రోజు ఈ క్షణం నీది కాదు తల్లి. నీకు అనుకూలంగా ఉంటుందని అనుకోవద్దు. నీకు ఎన్నో నష్టాలు రావచ్చు, తెలియని మోసాలు జరగచ్చు. ఆ మోసాల్లో నువ్వు ఎంతో నష్టపోవచ్చు బిడ్డ. అలాంటప్పుడు ఎప్పటి వరకే కదా మోసం, ఇక నేను మోసపోనని ధైర్యంగా నిలబడాలి. అంతేకాని నువ్వు బాధపడుతూ కూర్చుంటే పెరిగింది నీ ఎప్పుడు కూడా కోల్పోయిన ఆదాయం అనేది, నువ్వు కోల్పోయిన డబ్బు అనేది ఒక్కటి కూడా తిరిగి రాదు. కాబట్టి ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడడం కన్నా ముందు నిన్ను నువ్వు నమ్ముకో. నీ జీవితంలో నువ్వు తప్పకుండా నిలదొక్కుంటావు బిడ్డ. నీ యొక్క పట్టుదల, నీ యొక్క మనోధైర్యమే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఏమీ తోచినప్పుడు నువ్వు ఇష్టపడే వాళ్ళు గుర్తు రావడం కాదు. నువ్వు ఎంత పనిలో ఉన్నా సరే, 10 మందిలో ఉన్నా సరే గుర్తు రావాలి బిడ్డ. అదే ప్రేమంటే, అదే నిజమైన ప్రేమంటే బిడ్డ. కాబట్టి అన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్తగా మసలుకో. రేపు మధ్యాహ్నం సరిగ్గా 3:30 నీకు తియ్యటి శుభవార్తతో మీ ఇంటికి వస్తాను. ఆహ్వానించి సంతోషంగా ఈ అవకాశాన్ని అందపుచ్చుకో తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.